జూబ్లీహిల్స్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు పట్టిన చీడ ఎంఐఎం అని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసుల చేతులు కలిపారని, స్లాటర్ హౌస్ల వెనుక ఉంది ఎంఐఎం నేతలే అన్నారు. 39 స్లాటర్ హౌస్లపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. మజ్లిస్ అరాచకాలను ఆపాలంటే జూబ్లీహిల్స్లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. ప్రజల్లో బీజేపీని గెలిపించాలనే ఆలోచన ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు. శానిటేషన్ లేకుండా కంపవాసన వస్తున్నటువంటి బస్తీలు కానీ ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్నాయి. దీనికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీయే కారణం. బీఆర్ఎస్ కంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, అదేవిధంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన, మళ్ళీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన. వీళ్ళు మరి పూర్తిగా బాధ్యత వహించాలి. జూబ్లీహిల్స్లో అభివృద్ధి జరగకుండా ప్రజలకు శాపంగా ఈ 2 పార్టీలు మారాయి. మరి ఈరోజు ఈ పాపమంతా కూడా 2 పార్టీలది. ఈరోజు ఇక్కడ మరి ఈ సమస్యల పరిష్కారం చేయడంలో 2 పార్టీలు వైఫల్యం. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో మజ్లిస్ని అండగా పెట్టుకొని 2014లో మజ్లిస్ పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఎంఐఎం పార్టీ, మజ్లిస్ పార్టీ అధినేత అయినటువంటి మరి అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో మరి మజ్లిస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం,